రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ అద్భుతంగా ఉందంటూ కాంగ్రెస్ నేతలు అంటుండగా బీజేపీ నేతలు బీజేపీ ఎమ్మెల్యేలు ఏమంటారో మనతో పాటు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వ ఐరిష్ మనతో ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సార్ బడ్జెట్? బడ్జెట్ పూర్తిగా మాకైతే నిరాశను కల్పించింది. మాకే కాదు, ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా పూర్తిగా నిరాశ కల్పించే బడ్జెట్ ఇది. వారు ఇచ్చిన 6 ఉచిత హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన లేదు. వాటికి పూర్తిగా బడ్జెట్ కేటాయింపులు లేవు. కొత్తగా ఎటువంటి పథకాలు లేవు. అసలు ఎందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు? ఊరికే జనాల్ని మభ్యపెట్టడానికి, అంకలగారెడ్డి చేయడానికి తప్పించి ఇంకోటి ఆలోచనే లేదు. కాకి లెక్కలు మాట్లాడడానికి వెనకడికి ఇది హిందీలో ఒక సామెత ఉన్నది, జూట్ బోలే కవ్వా కాటే అని. వీళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ఈ కాకి లెక్కల బడ్జెట్ను ఎవరికి సమర్పిస్తారు? ప్రజలు పూర్తిగా వాస్తవాలు గ్రహించారు. రాష్ట్రం దివాలా తీసిందని మేము చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారే పలు వేదికల్లో చెప్తున్నారు. దానికి తార్కాణమే ఇది. వాస్తవాలకు అనుగుణంగా ఉన్నటువంటి బడ్జెట్, అంకలగారడి లేదు. గతంలో ఉన్నటువంటి ఏదైతే గొప్పలకు పోలేదు, వాస్తవాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ పెట్టామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం చెప్తున్నట్టు. గత సంవత్సరం బడ్జెట్ 2,90,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఖర్చు ఎంత చేశారు తెలుసా? 1,00,000 కోట్ల లోటు. దాంట్లో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోయిన బడ్జెట్లో. ఇక ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము కొత్తగా వాస్తవ రూపకంగా బడ్జెట్ ప్రవేశపెడతామంటే ఎవరు నమ్ముతారు? అవాస్తవమైన బడ్జెట్. కేవలం పోయినసారి కన్నా ఈసారి 14,000 కోట్ల రూపాయలు అదనపు కేటాయింపులు చేశారు. కేటాయింపులు కూడా కాగితాల మీదనే. ఈ కాగితాలు లెక్కలే. ఎక్కడ పేమెంట్లు అయ్యేది లేదు, ఎవరికి లాభం చేకూర్చేది అవకాశం లేదు. పూర్తిగా ఇది నిరాశావాదం వైపు ప్రజల్ని నడిపించే బడ్జెట్ ఇది. బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం గారు కొంత ఆలోచించాల్సింది. కొంత కొత్తదనాన్ని ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించే అవకాశం ఉండే. ఆయన బడ్జెట్ అనేది భవిష్యత్తు మన కార్యాచరణకు ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను హేతుబద్ధంగా ప్రవేశపెడతారనుకుంటే ఆయన ఈ దీంట్లో పూర్తిగా విఫలమయ్యారు. మహిళలకు రుణాలు ఇచ్చే ద్వారా, మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇస్తున్నట్టు, ఇదంతా మహిళలను బలోపేతం చేసేందుకు అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదంటారా? బడ్జెట్ రుణాలు ఇచ్చేది శ్రీనిధి బ్యాంకులు, బ్యాంకు లింక్డే. అవి ఏమి మీరు అవి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకులే, కేంద్ర ప్రభుత్వ సంస్థలే. అవి మీరు ఇవ్వాల్సింది ఏంది? ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వాలి. గత 15 నెలలుగా ₹1 ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వలేదండి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మహిళా లోకానికి మేము చేస్తాం, మేము మహిళా సాధికారికత వైపు నడిపిస్తామని అంటే అడవులు మాటలే. బ్యాంక్ లింక్డ్ రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ రాష్ట్రంలో 25-30 ఏళ్ళుగా నడుస్తున్నాయి. అది సంవత్సరానికి ఇంత బ్యాంక్ లింక్డ్ లోన్స్ పెంచుకుంటూ పోతుంది. దాంట్లోనే ఈ సంవత్సరం కూడా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మహిళలకు ఏమైనా చేయాలంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వాలి, పూర్తిగా ఇంట్రెస్ట్ మాఫీ చేయాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా పావులా వడ్డీ ఉండే, తర్వాత 0 వడ్డీ అన్నారు. పావులా వడ్డీ లేదు, 0 వడ్డీ లేదు, ఏది లేదు. పూర్తి బడ్జెట్, పూర్తి ఇంట్రెస్ట్ మహిళా సంఘాలు కడుతున్నాయి. యువ శక్తి ద్వారా యువతకు కూడా ప్రోత్సహిస్తున్నాం, రుణాలు ఇస్తున్నాం, వాళ్ళ కూడా ఉపాధిని కల్పిస్తామంటూ ఈ బడ్జెట్లో పెట్టామంటున్నారు. కానీ వాస్తవాలు దూరంగా ఉన్నాయా? ఇవన్నీ అమలైతాయా లేదా అనేది నాకైతే డౌటే అండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు మరియు ఎక్సైజ్ కాదు ఆదాయం వీళ్ళది. మెయిన్గా వీళ్ళ వనరుల సేకరణకు ఉపకరించేది బారోయింగ్సే. అప్పులు చేస్తే అప్పులే 60,000 కోట్లు పోయిన సంవత్సరం బడ్జెట్ అప్పులు చేసిండ్రు. వాళ్ళ టార్గెట్ 49,000 కోట్లు ఉండే, అది 60,000 కోట్లకు పోయింది. మొత్తంగా 15 నెలల్లో వాళ్ళు తీసుకున్న అప్పు ఎంత అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు 1,59,000 కోట్ల రూపాయలు. ఇక నువ్వు మెయిన్గా అప్పుల మీద ఆధారపడి బడ్జెట్ ప్రవేశపెట్టి నేను దేశాన్ని ఉద్ధరిస్తా అంటే ఎవరు నమ్ముతారు? ఈ బడ్జెట్కి కేంద్ర సహకారం ఏ విధంగా ఉండబోతుంది? 100% కేంద్రానికి ఏం సహకరిస్తుంది అనేది ముఖ్యమంత్రి గారు మన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఆయనే చెప్పాడు. పూర్తిగా కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని ఆయనే చెప్పిండు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే రాష్ట్రం మనుగడే లేదు. ఒక్కరోజు కూడా మనుగడ సాగించలేదు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి, మేము ఏం చేస్తున్నామని మేము చెప్పాల్సిన అవసరం. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. దానికి పెద్దన్న అన్నారు. మా ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి పెద్దన్నలాగా వ్యవహరిస్తూ బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. మళ్ళీ ఈ బడ్జెట్ పైన చర్చ జరిగే సందర్భంలో ఖచ్చితంగా మీ పైన విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రం నుండి ఎలాంటి నిధులు రాలేదు, అయినా మేము ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినాం, ఈ పథకాలన్నిటి కొనసాగిస్తున్నాం. దానికి మీ జవాబు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని ఉటంకిస్తాం. మీరు ఏమి ఇస్తలేరని గగ్గోలు పెడుతున్నారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి గారు మా ప్రధానమంత్రిని మెచ్చుకుంటున్నారు, మా పథకాలను మెచ్చుకుంటున్నారు, మేము ఇచ్చిన నిధుల గురించి ఆయన చెప్తున్నారు. మాకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అవసరం లేదు. మాకు ముఖ్యమంత్రి గారే బ్రాండ్ అంబాసిడర్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి గారు. కాబట్టి మేము పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు.
ఇటువంటి దివాలా తీసిన రాష్ట్రానికి దివాలాకోరు ప్రభుత్వం, దివాలాకోరు ముఖ్యమంత్రి, దివాలాకోరు ఉప ముఖ్యమంత్రి వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్నడూ కూడా ఈ రాష్ట్రం బాగుపడదు. ఇవాళ తేటతెల్లమైంది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే బడ్జెట్ ఆశాజనకంగా లేదు. ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ద్వారా ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు అంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సదాతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.